హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోలు మనం రూపొందిస్తున్నాం. ఎప్పుడు మనం కాలేజీల గురించి ఇలా అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు మన అభివృద్ధిలో కానీ మన జీవితంలో కానీ అత్యంత ముఖ్య భూమిక పోషించేటువంటి గురువు గురించి మనం ఎప్పుడు ఎడ్యునైన్లో డిస్కస్ చేయలేదు. మీరందరూ కూడా జూనియర్ కాలేజెస్లో చాలామంది జేఈ అడ్వాన్స్డ్ కోసమో జేఈ మెయిన్స్ కోసమో పెద్ద పెద్ద కాలేజీలు, పర్టికులర్గా కార్పొరేట్ కాలేజ్ అయినటువంటి నారాయణ, శ్రీ చైతన్య, లేకపోతే అల్లెన్, బన్సల్స్, శ్రీ గాయత్రి ఎక్సెట్రా లాంటి చదువుకొనేసి ఒక లెక్చరర్ అంటే 4-5 లక్షల ప్యాకేజ్ ఉంటుంది, నెలకి సంవత్సరానికి 50 లక్షల ప్యాకేజ్ ఇచ్చి మంచి మంచి ఫ్యాకల్టీని పెడతారని చెప్పేసి చాలా కలలుగంటూ ఇంజనీరింగ్ కాలేజెస్కి వస్తారు. అసలు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ యొక్క టీచింగ్ ఫ్యాకల్టీ స్థితిగతులు ఎలా ఉంటాయి, టైర్ 1 కాలేజీలో ఎంత శాలరీ ఉంటుంది, టైర్ 4 లేదా లాస్ట్ కాలేజెస్లో ఎలాంటి శాలరీస్ ఉంటాయి, ఇది ఒకసారి మీ యొక్క అవగాహన కోసం. ఎందుకంటే మీరు చాలా కలలుగానే ఇంజనీరింగ్ కాలేజీకి వస్తారు, కానీ మీలో 18 ఏళ్ళు అంటే చిన్న పిల్లల దశ నుంచి కౌమార దశ అనుకోండి, లేకపోతే అడల్ట్ స్టేజ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి ఈ విద్యా సంస్థల్లో ఒక లెక్చరర్కి అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ ఉంటాయి. అసలు వీళ్ళకి ఏం క్వాలిఫికేషన్స్తో తీసుకుంటారు, ఈ యొక్క వ్యవస్థ ఎలా నడుస్తుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరు, అసోసియేట్ ప్రొఫెసర్ ఎవరు, ప్రొఫెసర్ ఎవరు, ప్రిన్సిపల్ ఎవరు, ఈ యొక్క ఆర్గనైజేషన్ చార్ట్ ఏంటి, వీళ్ళ యొక్క శాలరీస్ ఏ రకంగా ఉంటాయి, మీరు చేరబోయేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ప్రిన్సిపల్ శాలరీ ఎంత ఉంటుంది అనేది ఎప్పటికీ కూడా నిగూఢమైనటువంటి రహస్యం. ఇంతవరకు ఎవరు కూడా యూట్యూబ్లో కూడా చెప్పలేదు. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీని నడిపిన, అనేక మంది ప్రిన్సిపల్స్ని ఇంటర్వ్యూ తీసుకున్నా, 10 డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్తో ఎప్పుడు నేను మీటింగ్స్ పెట్టేవాడిని. నాకు తెలుసు అనమాట ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు నాకు తెలియనివి కావు. కాబట్టి ఈరోజు మా యొక్క, ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ ఆల్సో ఏ టీచర్, ఐ యూస్ టు టీచ్ జావా, నేను జావా చెప్పేవాడిని నా యొక్క టీచింగ్ పీరియడ్లో. బట్ నా యొక్క మాట చిత్రత వల్ల వేణుగోపాల్ రెడ్డి నాలిక గట్టిగా తిరుగుతుంది. కాబట్టి సహజంగా మేనేజ్మెంట్ ఏ కాలేజీలో చేసినప్పుడు కూడా నన్ను అడ్మినిస్ట్రేషన్ వైపుకి తీసుకునేదానికి ప్రయత్నం చేసేవాళ్ళు. పర్టికులర్గా ఒక కాలేజీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లేదా ప్రిన్సిపల్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. కొన్ని కాలేజీల్లో డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి ఉంటారు. ఈ డైరెక్టర్స్ ఎవరు అంటే కొంచెం ఎవరైనా చాలా కాలం నుంచి ఉండి ఏజ్ అయిపోయిన వాళ్ళని డైరెక్టర్స్గా పెట్టుకుంటూ ఉంటారు. లేదా ఈ యొక్క ఇంజనీరింగ్ ఫ్యాకల్టీగా పనిచేయాలన్నట్లయితే బీటెక్, ఎంటెక్, పిహెచ్డి విత్ 15 ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ ఉండి ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకి మనకి ప్రిన్సిపల్ డిజిగ్నేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఈ పర్టికులర్గా రెలవెంట్ డిగ్రీస్ లేనటువంటి వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా గొప్ప వాళ్ళు కానీ వస్తే, లేదా కొన్ని సందర్భాల్లో వాళ్ళ బంధువులను కూడా డైరెక్టర్స్ అనే పేరుతో కాలేజీలో పెడుతూ ఉంటారు. డైరెక్టర్స్ అంటే వాళ్ళు. ప్రిన్సిపల్ అంటే జేఎన్టీయూ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ రాటిఫైడ్ ప్రిన్సిపల్స్ అంటారు వీళ్ళని. రాటిఫైడ్ అంటే వీళ్ళకి ప్రిన్సిపల్గా అనుభవం ఉంది, వీళ్ళు లీడర్షిప్ చేయగలరు, వీళ్ళ యొక్క మా జేఎన్టీయూ ఇచ్చినటువంటి మాడ్యూల్స్ని కానీ లేకపోతే రకరకాల కమిటీస్ని కానీ ఏఐసిటి మరియు యూజీసీ రూల్స్ ప్రకారం వీళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్ నడపగలరు అని సామర్థ్యం ఉందని చెప్పేసి జేఎన్టీయూ ఎవరినైతే రాటిఫై చేస్తుందో వాళ్ళు ప్రిన్సిపల్ అవుతూ ఉంటారు. సహజంగా ఒక టైర్ 4 ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్ శాలరీ 1,20,000 నుంచి 1,50,000 రూపాయలు ఉంటుంది. మీరు టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేసరికి 2 lakhs నుంచి 2,50,000 వరకు శాలరీ ఉంటుందన్నమాట. సో టైర్ 2 ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేసరికి టైర్ 2 ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలా ఉంటుందంటే అఫీషియల్గా ఒక 2,20,000 రూపీస్, వాళ్ళకి సంవత్సరానికి ఇంతని మళ్ళీ బోనస్ రూపంలో ఒక 10-20 లక్షలు ఇస్తూ ఉంటారు. సో తెలంగాణలో హైయెస్ట్ ప్రిన్సిపల్ శాలరీ ఎంత అంటే ఇంక్లూడింగ్ శాలరీస్, బోనస్లు అన్నీ కలుపుకున్నట్లయితే 50 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయలుగా యావరేజ్గా ఒక ప్రిన్సిపల్ శాలరీ తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీ కూడా ఇంతే. సో నెలకు ఒక 5 లక్షలు సంపాదిస్తారు, 50 లక్షలు అనుకోండి. ఇది హైయెస్ట్. లోయెస్ట్ వచ్చేసి 12,60,000. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ రేంజ్. అంటే ఒక ప్రిన్సిపల్ సహజంగా ఒక ప్రొఫెసర్ క్యాడర్లో ఉంటారనమాట. ఒక సీనియర్ ప్రొఫెసర్ని ప్రిన్సిపల్గా అపాయింట్ చేస్తూ ఉంటారు. దీని కింద ఉన్నటువంటి మరో డిజిగ్నేషను, ఒక కాలేజీకి ఒకరే ప్రిన్సిపల్ ఉంటారండి ఈ క్యాడర్లో. దాని తర్వాత కింద ప్రొఫెసర్స్ ఉంటారు. ఈ ప్రొఫెసర్స్ ఎవరంటే పిహెచ్డి విత్ 10 years ఎక్స్పీరియన్స్, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రొఫెసర్గా పెట్టుకుంటూ ఉంటారు. ఈ ప్రొఫెసర్లో 2-3 రకాల క్యాడర్స్ ఉంటారు. వీళ్ళంతా కొంచెం పెద్ద మనుషులుగా ఉంటారు. జనరల్గా డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఏది టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా తెలంగాణ వరకు అయితే ఒక ప్రొఫెసర్ అనేవాళ్ళు ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉంటారు. ఆ పర్టికులర్ డిసిప్లైన్లో ఉదాహరణకి ట్రిప్లీ అనుకున్నట్లయితే ఎంటెక్ ట్రిప్లీ, బీటెక్ ట్రిప్లీ, అదేవిధంగా పిహెచ్డీ ట్రిప్లీ చేసి వీళ్ళు అనేక రకాలైనటువంటి రీసెర్చ్ పబ్లికేషన్స్, పేటెంట్స్ ఇవన్నీ ఎవరైతే చేస్తారో పబ్లికేషన్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్, స్కోపస్లో ఎవరైతే పబ్లికేషన్ చేస్తుంటారో వాళ్ళని టైర్ 1, టైర్ 2 కాలేజ్ వాళ్ళు పిహెచ్డీ వాళ్ళని ప్రొఫెసర్స్గా నియమిస్తూ ఉంటారు. సహజంగా ఒక డిపార్ట్మెంట్లో చాలా కాలేజెస్లో తీసుకున్నప్పుడు టైర్ 2 కింద ఉన్నటువంటి కాలేజ్లో మొత్తం ఒక డిపార్ట్మెంట్కి 2 నుంచి 3 ప్రొఫెసర్స్ ఉంటారు. టైర్ 3, 4లో అయితే నాకు తెలిసి ప్రొఫెసర్ అనేవాళ్ళు ఉండరు. టైర్ 3లో ఒక ప్రొఫెసర్ ఉంటారు హెచ్ఓడిగా. టైర్ 4కి వచ్చేసరికి అసలు
ప్రొఫెసర్ అనేవాళ్ళే ఉండరు. ఓన్లీ ప్రిన్సిపల్ ఒకటే ప్రొఫెసర్, మిగిలిన వాళ్ళందరూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ని పెట్టి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ ప్రొఫెసర్ల శాలరీస్ 2 రకాలుగా ఉన్నాయండి. 1,20,000 నుంచి 1,70,000. అంటే ఒక ప్రొఫెసరు మీకు ఎవరైతే పాఠం చెప్తారో ఆ ప్రొఫెసర్ శాలరీ 15 సంవత్సరాల పాటు బీటెక్, ఎంటెక్, పిహెచ్డి 15 సంవత్సరాలు వాళ్ళు తదేకంగా పాఠాలు చెప్తే వాళ్ళకు వచ్చేటువంటి శాలరీ 12 నుంచి 13 లక్షలు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఒక కాలేజీకి పోయేసి యావరేజ్ ప్యాకేజ్ 10-15 లక్షలు ఉన్న కాలేజీ కావాలని కోరుకుంటున్నారు. ఇది ఎట్లా సాధ్యం చెప్పండి? ఏం మార్పు జరిగింది సమాజంలో? ఇప్పుడు వీడికి పట్టుమని 20 ఏళ్ళు కూడా రాకుండానే నాకు నెలకు ₹1,00,000 జీతం కావాలని అంటూ ఉన్నాం. వాడు ఇక్కడ దోపిడీ చేయాల్సింది మీ కోరిక. ఇది ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు మీరు చెప్పేటువంటి సోకాళ్ళు కోడింగ్ చెప్పేటువంటి ప్రొఫెసర్ శాలరీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 14 లక్షలు ఉంటే, మాకు యావరేజ్న 10 లక్షల నుంచి 15 లక్షల ప్యాకేజ్ ఉంటే కాలేజీలో సీట్ ఇప్పించండి మీరు వస్తున్నారంటే మీ అమాయకత్వానికి శతకోటి వందనాలు. ఇకపోతే అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి 80,000 నుంచి 1,20,000, 1,30,000 శాలరీ ఉంటుంది. వీళ్ళు కూడా కాలేజీకి ఒక 10 మంది కన్నా ఎక్కువ ఉంటారు. 10 మంది కాకపోతే 15 మంది ఉంటారు పెద్ద కాలేజీలు అనుకుంటే. వీళ్ళ శాలరీ 80,000 నుంచి 1,20,000 ఉంటుంది. ఇకపోతే లాస్ట్ క్యాడర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దాదాపు 70% వీళ్ళే ఉంటారు. కాలేజీ మొత్తంలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్లో 70% అసిస్టెంట్ ప్రొఫెసర్సే ఉంటారు. వీళ్ళ శాలరీ న్యాచురల్గా 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 25,000 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 60,000 ఉంటుంది. హైయెస్ట్ 60,000, మినిమం అయితే 25,000. సో తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ శాలరీస్ ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ నామ్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 6th పే, 5th పే, 7th పే అని ఈ యొక్క స్కేల్స్ ఉంటాయి. మీరు గూగుల్లో చేస్తే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు భారత ప్రభుత్వము యూజీసీ, ఏఐసిటిఈ యాజ్ పర్ నామ్స్ ప్రకారం అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకి దాని ప్రకారమే పర్మిషన్ ఇస్తారు కదా. ఒక్క కాలేజీ కూడా ఒక్కో రకంగా ఎలా ఈ ఫ్యాకల్టీస్ని శాలరీస్ని మెయింటైన్ చేస్తుంటారని మీకు డౌట్ రావచ్చు. చాలా కాలేజీలు ఏం చేస్తాయంటే వీళ్ళకి 7th పే నామ్స్ ప్రకారం శాలరీస్ వేస్తాయి, మళ్ళీ డబ్బులు వెనక్కి తీసేసుకుంటాయి అనమాట. వాళ్ళ అకౌంట్లో వేసి వెనక్కి తీసుకోవడం అనే సిస్టమ్ కాలేజీలో ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇప్పుడు కూడా ఉంటుంది, ఎప్పటికి కూడా ఉంటుంది. జెన్యున్గా ఉండేటువంటి కాలేజీలు ఏమో వాళ్ళకి ఇచ్చినటువంటి శాలరీస్ వాళ్ళ దగ్గరే వదిలేస్తాయి. ఈ రకంగా వీళ్ళు అకౌంట్స్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా కాలేజీలు అనేవి సస్టైన్ అవుతూ ఉంటాయి. ఇకపోతే క్యాడర్ రేషియో లేకపోతే స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఎంత ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు ఒక NBA NAC అక్రిడిటెడ్ కాలేజ్ ఉన్నట్లయితే 1:15 అంటే ప్రతి 15 మంది విద్యార్థులకి ఒక ప్రొఫెసర్ ఉండాలి లేదా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలనేది భారత ప్రభుత్వం నియమించినటువంటి ఒక నియమం. అలా ఉంటేనే ఆ స్టూడెంట్ని ఆ యొక్క లెక్చరరు గైడ్ చేయగలడు, మెంటర్ చేయగలడు, వాడి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దగలడు అని చెప్పేసి ఒక నియమం ఉందన్నమాట. అయితే 1:20 వరకు కూడా నాన్ అటానమస్ కాలేజీలతో 1:20 వరకు ఉంది. ఇప్పుడు ఈ సోకాల్ నెక్స్ట్ వే వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ దగ్గర ఫ్యాకల్టీ క్యాడర్ రేషియో ఎంతో తెలుసా? 1:200 అని. భలే బాగుందండి. నెక్స్ట్ వే వాడు పోగానే చల్లగా చెప్తాడు, మాకు కమ్మగా ఏసీ వాటర్ ఇస్తాడు, ఐస్ వాటర్ ఇస్తాడు, మీ చెవిలో పూలు పెట్టి పంపిస్తాడు. ఎంత బాగుంటుందో కదా. యూనివర్సిటీ వల్ల కాలేజీ వాళ్ళకి లాభం ఏంటి అంటే JNTU తూతూ మంత్రంగా ఇన్స్పెక్షన్స్ చేసినప్పటికీ ఒక 30% డీవియేషన్ ఉండొచ్చు. 70% వరకు కాలేజీలను ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ యూనివర్సిటీస్ ఎందుకు పోతారు కాలేజీల వాళ్ళంటే, చాలామంది యూనివర్సిటీస్ పోయేదానికి ప్రస్తుతానికి కంకణం కట్టుకొని ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఒక ఆడిటోరియం లాంటి ఒక పెద్ద రూమ్ని తయారు చేస్తారు, అందులో ఒక 200 మందిని వేస్తారు, ఆ 200 మందికి కలిపి ఒక టీచర్ చేత చెప్పిస్తారు. ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఆల్ యూనివర్సిటీస్లో 1:100 ఉంది. 1:100. కొంచెం మంచి యూనివర్సిటీతో 1:60 మెయింటైన్ చేస్తున్నారు. ఇంత దారుణంగా చెప్తే యూనివర్సిటీ విద్యకి కాలేజ్ విద్యకి తేడా ఏంటంటే ఇదే. సో ఇదండి ఈరోజు మీకు టీచ్ చేయబోయేటువంటి గురువుల యొక్క సిచ్యువేషన్ కూడా మీరు తెలుసుకోవాలి. దీన్ని 2 కారణాల వల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి, అతి యాస్పిరేషన్, అవసరానికి మించినటువంటి ఊహల్లో ఉండొద్దు. జర భూమి మీద నడవండి విద్యార్థులారా, తల్లిదండ్రులారా. మీరు ఏదైనా కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ కాలేజీలో ఫ్యాకల్టీ శాలరీస్ తెలుసుకోండి. యావరేజ్న ₹1,00,000 80,000 పైన ఇచ్చేటువంటి శాలరీస్ని మంచి కాలేజెస్ గాను, 25,000 నుంచి 45,000 లోపల ఉన్నటువంటి కాలేజెస్ని వేస్ట్ కాలేజెస్ గాను మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. సో మీరు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగినా లేదా సల్లంగా పిలిచి ఆ ఫ్యాకల్టీని అడిగినా పేరెంట్గా మీరు ఈజీగా పట్టేయచ్చు. సో అంటే మన దగ్గర సార్ మరి ఆ పెద్ద కాలేజీలో డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా. చాలా మంచి కాలేజెస్ కూడా అన్నీ మెయింటైన్ చేస్తూ 7th పే శాలరీ ఇస్తూ కూడా పాపం నిజంగా డొనేషన్లు ఏం ఛార్జ్ చేయకుండా నార్మల్గా తీసుకునేటువంటి కాలేజెస్ తెలంగాణలో చాలా ఉన్నాయి. పాపం వాళ్ళు కొంత అమాయకులు అనుకోండి, లేకపోతే కెపాసిటీ లేని వాళ్ళు, అరిచి చెప్పుకోలేనటువంటి శక్తి లేని వాళ్ళు చాలామంది తెలంగాణ రాష్ట్రంలో మంచిగా విద్యా సంస్థలు నడిచేవాళ్ళు కూడా ఒక 10-20% ఉన్నారు. దొంగ పనిచేసే వాళ్ళు కొంచెం నోరు గట్టిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ అరుపుల వల్ల మీకు అది బాగుంది అని అనిపించవచ్చు. సో వ్యత్యాసాన్ని జాగ్రత్తగా పట్టుకోవటం విఘ్నులైనటువంటి పేరెంట్స్కి అండ్ మా స్మార్ట్ జెన్జీకి మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.